వరంగల్లో మాజీ ఎమ్మెల్సీ కొండా మురళి హాట్ కామెంట్ చేశారు. కొమ్మల జాతర సాక్షిగా మరోసారి కొండా మురళి, రేవూరి ప్రకాష్ రెడ్డి మధ్య ఆధిపత్య పోరు బయటపడింది. పరకాల కొండా ఫ్యామిలీ అడ్డా సుష్మిత తన రాజకీయ వారసులన్నారు కొండా మురళి. వచ్చే ఎన్నికల్లో చిట్టక్క పరకాల నుండి పోటీ చేస్తుందని అన్నారాయన. సుష్మిత తనకంటే ధైర్యవంతురాలని, తిట్టాలే అంటే ఎవరిని పడితే వాళ్ళని తిడుతుందన్నారు. గతంలోనూ ఇద్దరు నేతల మధ్య మాటల దాడి జరిగిందన్నారు. క్రైటిక్ ఇది అంశానికి సంబంధించి తాజా అప్డేట్స్ మా వరంగల్ ప్రతినిధి రాము అందిస్తారు. రాము, కొమ్మాల జాతర సందర్భంగా ఒకేసారి ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్సీ మధ్య మాటలు తూటాలు పేలిన పరిస్థితి. గతంలో ఇదే పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డితో పాటు కొండా మురళి మధ్య సంబంధించి ఆధిపత్య పోరు ఒక్కసారిగా గతంలో 6 నెలల క్రితం వెలుగులోకి వచ్చింది. గతంలో రేవూరి ప్రకాష్ రెడ్డి పరకాల ఎమ్మెల్యే ఎలక్షన్ సందర్భంగా నా కాళ్ళు పట్టుకుంటే నేను అక్కడ గెలిపించానని చెప్పేసి మాజీ ఎమ్మెల్సీ కొండా మురళి కామెంట్ చేశారు. అది ఆ మధ్య 6 నెలల క్రితం చాలా హాట్ కామెంట్ గా మారిన పరిస్థితి. ఇప్పుడు ఇక్కడ కుంభాల జాతరకు సంబంధించి ఇక్కడ ఉత్సవం నిర్వహిస్తున్న నేపథ్యంలో నిన్న రాత్రి కొండా మురళి అక్కడ ఒక హాట్ కామెంట్ చేశారు. చిట్టక్కకు సంబంధించి చిట్టక్క ఎవరైతే కొండా మురళి, కొండా సురేఖ దంపతులకు సంబంధించిన వారసురాలు ఉన్నారో కొండా సుష్మిత పటేల్ వచ్చే ఎన్నికల్లో పరకాల నుంచి పోటీ చేస్తారు. ఖచ్చితంగా కూడా పరకాల అంటే కొండా దంపతుల అడ్డా అనే విధంగా కొండా మురళి మాట్లాడారు. ఖచ్చితంగా మీరు చిట్టక్కకు సపోర్ట్ చేయాల్సిందే, చిట్టక్కకు మీరు ఖచ్చితంగా గెలిపించాల్సిందే అని చెప్పేసి అక్కడ కార్యకర్తలకు ఒక హితబోధ చేసిన పరిస్థితి అక్కడ కొండా మురళి చేసిన పరిస్థితి. గతంలో ఇదే వ్యవహారం సంబంధించి మాజీ ఇప్పుడు ఎమ్మెల్యే కొనసాగుతున్న రేవూరి ప్రకాష్ రెడ్డి కూడా అధిష్టానానికి ఫిర్యాదు చేశారు. నేను ఇక్కడ ఎమ్మెల్యే కొనసాగుతున్నాను, ఇక్కడ వీళ్ళ పెత్తనం ఏంటి అనే విధంగా అక్కడ అధిష్టానం ఫిర్యాదు చేసిన పరిస్థితి. దాంతో పాటు అక్కడ అధిష్టానం సంబంధించి కూడా చాలా సీరియస్ అయిన పరిస్థితి. ఇది గడిచి దాదాపు 7-8 నెలలు గడుస్తుంది. అప్పటి నుంచి కూడా చాలా సైలెంట్ గా వాతావరణం కొనసాగింది. కానీ నిన్న ఒకవైపు కొమ్మాల లక్ష్మీ నరసింహ జాతర సందర్భంగా సుష్మిత పటేల్ ఒక కామెంట్ చేశారు. ఖచ్చితంగా నేను రాజకీయ ప్రవేశం చేస్తున్నాను, ఇక్కడ పరకాల నియోజకవర్గం నుంచి నేను పోటీ చేస్తానని చెప్పేసి కొండా సుష్మిత పటేల్ ప్రకటించింది. దీనికి కొనసాగింపుగా ఖచ్చితంగా కొండా మురళి కూడా దాన్ని కామెంట్ చేశారు. వచ్చే ఎన్నికల్లో సుష్మిత పోటీ చేస్తుంది, మీ అందరి సపోర్ట్ కూడా ఇవ్వాల్సిందే, మా పరకాల అంటే మా అడ్డా అని చెప్పేసి అనే విధంగా కొండా మురళి కామెంట్ చేసిన పరిస్థితి. ఎవరు వచ్చినా కూడా కొండా సుష్మిత పటేల్ అడ్డుకుంటుంది. ఖచ్చితంగా ఎవరి ఫేస్ కూడా చూడదు. ఖచ్చితంగా కూడా ఎవరిని తిట్టాలంటే తిట్టే విధంగా సుష్మిత పటేల్ వ్యవహరిస్తుందన్న విధంగా కొండా మురళి వ్యాఖ్యానించిన నేపథ్యంలో ఒక్కసారిగా కూడా ఒకవేళ పరకాల రాజకీయాలు మొత్తం పూర్తిగా మారిన పరిస్థితి. ఒకవైపు గతంలో 6-7 నెలల క్రితం ఇదే వ్యవహారానికి సంబంధించి ఒకవైపు సుష్మిత పటేల్ తో పాటు కొండా మురళి, కొండా సురేఖ కూడా ఇదే పరకాల నియోజకవర్గం ఖచ్చితంగా మేము కైవసం చేసుకుంటాం, వచ్చే ఎన్నికల్లో పరకాలపై మా పట్టుకు నిలుపుకుంటామనే విధంగా వ్యవహరించడం. దాని తర్వాత అంతకుముందు ఎలక్షన్స్ లో జరిగిన విధంగా గతంలో ఎమ్మెల్యేగా ఇప్పుడు ఎవరైతే ఎమ్మెల్యేగా వ్యవహరిస్తున్నారో రేవూరి ప్రకాష్ రెడ్డి అప్పుడు మమ్మల్ని మా కాళ్ళు పట్టుకుంటే మా ప్రమేయంతో రేవూరి ప్రకాష్ రెడ్డి గెలిచాడనే విధంగా కొండా సురేఖతో పాటు కొండా మురళి వ్యాఖ్యానించిన నేపథ్యంలో కూడా ఇప్పుడు నిన్న జరిగిన ఈ వ్యవహారంతో పాటు మరొకసారి కూడా కాంగ్రెస్ లో మరొకసారి వర్గ విభేదాలు ఉన్నాయా, ఈ కాంగ్రెస్ లో ఇలాంటి వర్గ విభేదాలు ఏంటని చెప్పేసి కాంగ్రెస్ కార్యకర్తలు కూడా ఈ విషయాన్ని చర్చించుకుంటారు. ఇదే నేపథ్యంలో నిన్న జరిగిన కొమ్మాల జాతర సంబంధించి కూడా ఒకవైపు అక్కడ ప్రభబండ్లు ఊరేగించడం ఆనవాయితీగా వస్తుంది. ఇదే నేపథ్యంలో కాంగ్రెస్ సంబంధించిన 2 ప్రభబండ్లు అక్కడికి వచ్చాయి. రేవూరి ప్రకాష్ రెడ్డి వర్గం, మరొకటి కొండా మురళి వర్గం అక్కడికి వచ్చి ప్రభబండ్లను ప్రదర్శిస్తున్న ఆధిపత్య దాన్ని నిరూపించుకునే ప్రయత్నం చేస్తారు. ఈ నేపథ్యంలోనే కొండా మురళి ఎవరో అభిమానులు భావనించిన తల్వార్ను పట్టుకొని వచ్చే ఎన్నికల్లో కొండా సుష్మిత పటేల్ ఖచ్చితంగా పరకాల నుంచి పోటీ చేస్తుంది, మీరందరూ కూడా కొండా సుష్మిత పటేల్ కు సహకరించాలన్న విధంగా కొండా మురళి వ్యాఖ్యానించడంతో ఒక్కసారిగా కూడా వరంగల్ జిల్లా రాజకీయాలతో పాటు పరకాల నియోజకవర్గానికి సంబంధించిన రాజకీయాలకు కూడా ఒక్కసారి హీట్ ఎక్కిన పరిస్థితి. ఇదే వ్యవహారం ఇలాగే కొనసాగుతూ ఏ విధంగా ఉంటుందని చెప్పేసి ఒకవైపు రేవూరి ప్రకాష్ రెడ్డి కూడా తన సాహసంతో ఒకవైపు మంత్రాలు చేస్తున్నారు, ఏం జరుగుతుంది అని చెప్పేసి జరుగుతున్న నేపథ్యంలో గతంలో ఈ వ్యవహారం అధిష్టానం దృష్టికి వెళ్ళింది, దానిపైన ఎంక్వైరీ కూడా జరిగిన పరిస్థితి. మరొకసారి ఇరువురు నేతల మధ్యలో మాటలు తోటాలు పిలవడంతో ఏం జరుగుతుందని చెప్పేసి ఒకవైపు ఉమ్మడి వరంగల్ జిల్లా ఒకవైపు మొత్తం కూడా పరకాల వైపు చూస్తున్న పరిస్థితి నెలకొంది. ఆనంద్, థ్యాంక్ యూ రామ్. మీ అందరికీ కొండ దంపతులు అమ్మ, మీ
మీకు ఆడబిడ్డగా, మా నాన్న మీ ఇంట్లో పెద్ద కొడుకుగా, మరి నేను మీ ఇంట్లో బిడ్డలాగా, మనవరిలాగా అన్నిట్లా ఉంటా. తప్పకుండా అన్ని పెళ్లిళ్ళకి వాటికి హాజరు కావడానికి నేను ప్రతి వీక్లీ 2 రోజులు నేను మంచినీళ్ళు ఉంటా. కంపల్సరీ మీ బాధలని తీర్చే బాధ్యత నాది. ఇప్పటి నుంచి బాధలు ఉండవు, మీకు అవసరం లేదు. వర్గాలకు కూడా పోయేది ఉంది, పోతా. కానీ ఇక్కడ ఫస్ట్ రాజశేఖర్ దంపతులతోని జెండా వందనం చేపించింది కొండా దంపతులు.